దొంగలు మోసం చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు, కానీ ఆ పోలీసులే మోసం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ మాస్ ప్రశాంత్ అండ్ మస్తీ మనీ అండ్ టీమ్. రే ఇక్కడున్న బంగారం కానీ డబ్బం కానీ ఏమైనా ఉంటే అన్నీ వేసారా? సరే అన్న. అన్నా అన్నా ఆ చీరలో మెరుతుంది. ఏం మెరుస్తుందిరా? అదే అన్న ఆ పక్కన చూడు, చీర తగ్గ 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 మెరుతుంది. దొరికిందిరా. ఏం దొరికిందన్నా? టెలిస్కోప్. డాలి గారు ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ నీకెందుకన్నా? రే చందమామ పైకి మనం ఎప్పుడు వెళ్ళామో తెలుసు, కానీ చందమామ మన భూమిపైకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కదరా. అరే ఒకసారి గట్టిగా గిల్లు. ఎందుకన్నా? అంటే మనం ఏమైనా చచ్చిపోయి స్వర్గానికి కూడా వచ్చినామేమో అని. మనం చచ్చిపోతాను నువ్వు బలేను. అరే మనం చచ్చిపోంది స్వర్గానికి రాంది మనం ముంగడ దేవకన్య ఎలా కూర్చుంటుందిరా. అన్నా టైం అయిపోయిందన్నా. అయిపోయిందా? అమ్మాయ ఇప్పటి నుంచి మన దొంగతనాలు అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతాయిరా. నాకు అర్థం కాలేనా? అంటే నేను ఒక స్వామీజీని కలిసిన, రోజు 2 నిమిషాలు బాగా అబద్ధాలు ఆడి ఎవరన్నా బక్రా చేయమన్నారు. సూపర్ అన్నా. థ్యాంక్ యూ అన్నా. అంతే కదన్నా, రాత్రి జీవన ఇంటికి దొంగతనం పోతాను. ఏమైందన్నా? ఏం దొరకలే. నేను జీవనాన్ని ఇంటికి దొంగతనానికి వెళ్తున్నాను వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా. గేట్ నుంచి బీరువా లాకర్ దాకా పోలీసు వాళ్ళని పెట్టిండు అన్న. నేను చెప్పు రాత్రి క్వార్టర్ వేసావా? అంటే ధైర్యం కోసం ఒక ఆఫ్ వేసినారా? అన్నా నువ్వు పోయిన జీవన ఇంటికి కాదే, పోలీస్ స్టేషన్కే. పోలీస్ స్టేషన్ కా? ఆ విషయం నాకు పొద్దున్న తెలిసిందిలేరా. అన్నా పోలీసులు ఏమన్నారా? అంటే అనుమానంగా కనిపిస్తున్నాని ఒక లాంటి గిఫ్ట్కి ఇచ్చిర్రా. ఎక్కడ పెట్టుకో. అంటే చేతికి ఇయ్యలేరా? చేతికి. ఓకే 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 అన్న. అంతేకన్నా ఇంకొన్ని రోజులు నీ చిల్లర దొంగతనంలో ఓ పెద్ద దొంగతనం చేద్దామన్నా. ఏ బ్యాంకాకో సింగపూర్ పోయి సెటిల్ అయిదామన్నా. ఏ రేంజ్లో చేద్దామంటావు? ₹1,00,000. ₹1,00,000 అంటే లక్కడి కప్పులు కూడా దాటంరా లఫ్ఫుటు. మరి ఎట్లనా? నేను పెద్ద ఇల్లు చూసిన, ఆ ఇంట్లో ఈ దొంగతనం చేద్దాం పదా. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ₹10 అయితే కనిపించే 4వ సింహం పేరా ఈ పోలీస్. సార్ అవును, ఈరోజు ఏదో కంప్లైంట్ వచ్చిందన్నారు కదా. ఒకడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఓ పెద్దింట్లో దొంగతనం చేస్తానని. వాళ్ళని ఎలాగైనా పట్టేసుకోవాలి మనం. దాని గురించి మీరు టెన్షన్ తీసుకోవద్దు సార్. నా గురించి మీకు తెలీదు. నేరస్తుల ఇళ్లలో నిద్రపోతాను సార్ నేను. సై నేరస్తుల ఇళ్లలో కాదు, నేరస్తుల గుండెల్లో నిద్రపోతానని చెప్పాలి. సారీ సార్, దాని అలవాట్లో పొరపాటు. ఇట్స్ ఓకే. ఇంతకు మీరు దొంగలు పట్టుకొని ట్రైనింగ్ తీసుకున్నారా లేదా? తీసుకున్నాను సార్. అయితే డార్లింగ్ నేను ఇప్పుడు టెస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేస్తారా సార్? ఇప్పుడు నేను దొంగని, నేను దొంగతనం చేస్తున్నా, నువ్వు నన్ను వచ్చి పట్టేసుకోవాలి. డాలి యాక్షన్. దొరికావురా? ఎవరన్నారా? ఇంతకు నువ్వు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావమ్మా? జీవన్ గారి దగ్గర. జీవన్ గారు ట్రైనింగ్ దా పండిస్తున్నాడు ఈ మధ్య. దొంగ అంటేనే ఇలా పట్టేసుకుంది, ఇప్పుడు గజ దొంగ అని చెప్తా. ఈమె ఎలా పట్టుకుంటారో చూద్దాం. ఓకే అమ్మా, నీ ముంగట ఒక గజ దొంగ నిలబడ్డాడు. ఓకే సార్. నువ్వు నన్ను రెడ్ హ్యాండెడ్ పట్టేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఈ యాక్షన్ వచ్చాయి. దొరికావురా దొంగ కొడుకు. ఓకే 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 ఓకే. మీరు జీవన్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేరా? లేదు సార్, యాంకర్ డాలీ దగ్గర. వా ఇంత క్యూట్గా ఉంది, నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఇంత ఆర్చిగా ఉంటుంది అనుకోలేను. వద్దులే ప్రపోజల్ వద్దులే, మనం దొంగలం పట్టుకుందాం. వెళ్దాం పదండి వాళ్ళ ఇంటికి. ఓకే సార్. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ఉన్నారా ఒకసారి చెక్ చేసుకుందాం, ఎంతకైనా మంచిది. సరేనా? చెక్ చేయరా. అన్నా అన్నా వీడోడే ఆపడలే, ఈడో ఉన్నాడే. అది అద్దాం రా.
అద్దంలో నువ్వే కనిపిస్తున్నావు. సారీ అన్న. ఇంట్లో ఎవరు లేరు, నేను చెక్ చేసిన. ఆ. ఇంట్లో మన దగ్గర లేని సామాన్ ఏమైనా ఉంటే చూడు. అన్నా ఇగో అన్న, నీ దగ్గర లేదు, ఇది ఒకటి ఉందే. ఏంద్రా అది? అంటర్వేర్ అన్న, పాతది. ఒరే ఇప్పుడు మనం అలాంటి వేసుకోవడం మానేసినాం రా. సరే అవి కాదు, ఇంకేమైనా చూడు. సరే అన్న. అన్నా ఆ, అన్నా ఆ. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉందన్నా. అరే అందులో ఏమైనా ఉందా చూడరా ఫస్ట్. మందు ఉందన్నా. పోసే తొందరగా, నేను అప్పల్లోకి ఏమన్నా. అన్నా ఆ, ఎవరు రాకు, తాగేసాయి. ఏమరా ఇంత ఘాటు ఉంది? ఇది కొత్త బ్రాండ్ అన్నా. ఏది చూద్దాం. ఒరే అది ఎలకల మందురా, అది ఎలకల మందురా. ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూడు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందిలే. మరి ఎక్కువ తాగు. దొంగతనం చేయాలరా ఫస్ట్ మనం. ఓకే అన్న. రే అన్న. ఏమన్నా ఉంటే చూడరా, బంగారం లాంటి ఏమన్నా చూడరా. బంగారం బంగారం అంటే తెలిసే డాలీ అని. చూడు బంగారం చూడు ఏమైనా. సరే ఓకేనా. అరే అన్నా, విలువైన వస్తువు ఇంకేం దొరకలేనా? అరే సార్ అన్నా ఆ, అన్నా, ఒక్క నిమిషం ఆగురా. అరే నీకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్ చూడే, ఎవరో వచ్చిరో. అన్నా ఏం సార్? సార్ దొరికారా దొంగనా సన్స్? సార్ మీరెందుకు వచ్చారు సార్ ఇక్కడికి? రే మిమ్మల్ని రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలని వచ్చాను రా. అయ్యో సార్, మేము దొంగతనం చేయట్లేం సార్. సార్ మేము బిజినెస్ చేస్తున్నాం సార్. బిజినెస్ రాత్రా పగలా? ఏయ్ రాత్రి అయితే నువ్వు వెళ్తావు వాళ్ళెంబడి. రే ఏం బిజినెస్ చేస్తున్నారా? సార్ ఇన్పుట్ అవుట్పుట్ సార్. అంటేంట్రా? ఇంట్లో సామాన్ తీసిపోయి షాపులో అమ్ముతాం, షాపులో పైసలు మీరు తెచ్చుకున్నాం సార్. అంతే సార్. ఏరా మా సార్ ఏమైనా ఎర్రి పప్పలా కనిపిస్తున్నాడా? అవును కదా. సార్ ఇద్దరిలో బాస్ పడరా మీ దాంట్లో? బాస్ అంటే బాగా కొడతాడేమో. ఈడే సార్. వీడే సార్ బాస్. వన్ ఫేస్ చూస్తే తెలుసలేదు సార్, దొంగ కొలు పట్టుతుంది. వీడు సార్ బాస్. వాడు బాస్ అంటే వాడిని అరెస్ట్ చేయి. సార్ బాస్ అంటే హక్ చేసుకుంటారా సార్? వాడు కాదు సార్ బాస్, నేను సార్. నేనే బాస్. సార్ నేనే సార్ బాస్. వాడు బాస్ అని తెగ నిలుగుతున్నాడు, వాడిని అరెస్ట్ చేయి. దొరికావరా దొంగ నా కొడుకా. వీళ్ళు తున్నాయని తీసుకోండి, ప్యాక్ చేసేయండి, త్వరగా బండి ఎక్కిచ్చేసేయండి. ఏ వస్తువు వదలొద్దు. సార్ ఇది నా మోటార్ తీసుకుంది సార్. సార్ పోలీసులా? నాకు భయం బాబోయ్, నేను పారిపోతున్నాను. ఒసే ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇప్పుడు మనమే కదా పోలీసు వాళ్ళు. మనమే పోలీసులం కదా. ఏయ్ ఫస్ట్ మొత్తం ప్యాక్ చేయండి. అంటే సార్ మీరు ముందు నుంచి పోలీసు వాళ్ళు కాదా? మనకి ఏదో డౌట్ ఉందంట, క్లియర్ చేయమా? మేడం ఏం డౌట్ లేదు. మేడం ఏం డౌట్ లేదు. ఓకే త్వరగా ప్యాక్ చేయండి, పోలీసు వాళ్ళు వస్తారు, త్వరగా ప్యాక్ చేయండి. సార్ మా దగ్గర అన్ని తీసుకుంటున్నారు కదా సార్, మమ్మల్ని వదిలేయచ్చు కదా సార్. రే చివరికి తెలియాలి కదరా దొంగ ఎవరో అని. మీరు వచ్చేసేయండి. అన్నా మనం ఇక్కడ దొంగతనం చేస్తాను ఎవడని చెప్పింది, నాకు దొరకాలని సంగతి దొరకదన్నా. అరే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనేరా, మనం దొంగతనం చేస్తున్నామని. నువ్వెందుకు ఇచ్చినావు అన్న? పుట్టు కొట్టిరా నన్ను. అంటే రాత్రి పోలీసు వాళ్ళు ఎవరైనా దొంగతనం చేసే ఇన్ఫర్మేషన్ ఇస్తే 500 ఇస్తానరా. అన్నా 500 కోసం ఒళ్ళు పళ్ళు కొట్టించుకుంటావా అన్న? నువ్వు భలే ఉన్నావు. అంటే ఆ టైంలో 500 వచ్చినాయి కదా, చెప్పేసినాయిగా. ఒళ్ళంతా నొప్పులే అన్న. ఫోన్ లేరా, నీకు ఒక క్వార్టర్ ఇప్పిస్తా. లేవు కోట కదా ఆఫ్ కావాలా? నీకు ఇంకొన్ని పడేది ఉండే నీకు.
అరే మళ్ళీ వాళ్ళు వస్తుర్రా దొరికారా సార్. ఎంత ధైర్యం ఉంటే మీరు నా ఏరియాలోకి వచ్చి దొంగతనం చేస్తారు? ఏ సార్ మీ ఏరియాలో మీరే చేస్తారు దొంగతనం, మేము చేయొద్దా? మేము పోలీసులో కనబడలే మీకు? రే దొంగల్లా కనిపిస్తున్నాను. అవును సార్, దొంగలని కనబడతారు. నిజం చెప్పండి రా. లేదు సార్. ఆ? డైలాగ్ మింగినావా? సార్ నిజం చెప్తున్నాం సార్. ఇప్పుడే మీ వాళ్ళు వచ్చి అన్ని తీసుకోపోయారు సార్. మా వాళ్ళ? అవును సార్. మా వాళ్ళు ఎప్పుడు తీసుకోయారా? మనం తీసుకుపోవడం సార్, మనం వచ్చింది ఇప్పుడే కదా. నిజం సార్, చెప్పండి రా. ఇంతకు మీరు పోలీసులేనా? ఏరా మా ఫేసులు చూస్తే మీకు దొంగలు కనిపిస్తున్నాయా? దొంగలు కనిపిస్తున్నాయా? ఎరా ఎంత దిగింది సార్ మా వానికి డౌట్ ఉందా సార్? సార్? నాకేం డౌట్ లేదు. అర్థమైంది పోలీసు. పోలీసులు సార్. ఇప్పటికైనా నిజం చెప్పండి రా. సార్ ఇంత జరిగే అక్కడ ఏమైనా అబద్ధం చెప్తారా సార్? మిమ్మల్ని ఇలా కాదురా, స్టేషన్ తీసుకెళ్ళి త్రాటికి చేస్తాను. నాకు పూర్తి కావాలా? సారీ, నిజమైన పోలీస్ ఎవరో, నిజమైన దొంగ ఎవరో మీరు చెప్పండి. ఈ స్కిట్ ఎలా అనిపించింది మీకు? మస్తీ మనీ మాస్ మాస్ ప్రశాంత్ సూపర్. యాజ్ యూజువల్లీ మీ స్కిట్ కాన్సెప్ట్ సూపర్గా తీసుకుంటారు. సో దాన్ని ప్రజెంట్ చేసే విధానం కూడా సూపర్ ఉంటుంది మీది. అంటే ఆ డ్రామా విత్ ఆ పనిచేసే ఆ టైమింగ్ చాలా బాగుంటుంది. సో ఆ దొంగతనానికి వచ్చినప్పుడు సూపర్. కానీ తన్నులు పడే బుద్ధి మాత్రం మోనించుకోరా. ఒరిజినల్ దొంగలతోని, డూప్లికేట్ పోలీసులతోని తన్నులే, ఆఖరి ఒరిజినల్ పోలీసుతోని తన్నులే. ఆహా సూపర్, బాగుంది, నైస్. ఓకే, ఆల్ ద బెస్ట్ మస్తీ మనీ అండ్ మాస్ ప్రశాంత్.